హాయ్ చెప్పు. హాయ్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. మీ ఉమా సుందర్ అండి. హాయ్ అండి, అందరు బాగుండారా? నేను కూడా బాగుండానండి. హాయ్ అండి, నేను ఈజీ కుకింగ్ ఛానల్లో వంటలు చేసి చూపిస్తూ ఉంటానండి, ఉమా సుందరి. మీరు చూసిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ. ఏమండి, ఇది చూడండి, ఇది అరటి పువ్వు అండి. ఇది ఫ్రెష్గా ఉంది. ఇట్లా ఇట్లా తీసినామంటే ఆకులు ఇట్లా వస్తుంది. దీన్ని ఇట్లా ఒక్కొక్కటే తీసుకొని చూడండి, ఈ కాండం ఉంటుంది మధ్యలో, ఈ కాండాన్ని తీసేయాలండి. ఇది చేదుగా వస్తుంది. దీన్ని తీసి పక్కనేసి ఇక్కడ ఈ సైడ్లో మళ్ళీ దాని వెనకాలని ఇట్లా ఇది రెక్కలాగా ఉంటుంది. దీన్ని కూడా ఇట్లా ఊడబీకేయాలండి. ఊడబీకేసి అన్నీ ఇట్లా ఉంటాయి కదా కాండాలు, దీన్ని అన్నీ మనం ఉలిచిపెట్టుకొని, మనకి బోండా కావాలంటే బోండా, వడ కావాలంటే వడ, కూటు కావాలంటే కూటు, కారపులుసు కావాలంటే కారపులుసు, ఏది చేసుకుంటామో దానికి ఈ మాదిరి తీయాలండి. అవన్నీ కాండాలన్నీ తీసేసి నీళ్ళలో వేసి బాగా మనకి సన్నగా తరుక్కొని మనం వడగాల్చుకోవాలన్నప్పుడు మనం ఏ పప్పు నానబెట్టుకుంటామో ఆ పప్పు ఒక 20 నిమిషాలు నానబెట్టేసి ఆ పప్పును రుబ్బుకొని దాంట్లో ఇవన్నీ తరిగి దాంట్లో వేసి వడగాల్చుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ దొరికింది కాబట్టి దీన్ని ఫ్రెష్గా ఉంది, నేను వడ చేసి మీకు చూపిస్తామనేసి ఈ కాండం ఇట్లా మనం చూపిస్తాము మన వాళ్ళందరికీ. ఇట్లా దీన్ని ఉల్చుకోవాలా అనేసి చూపిస్తాను. చూడండి, ఈ మాదిరి తీసేయాల. ఈ కాండం తీసేసి ఇక్కడ ఈ సైడ్ ఉండేది దీన్ని కూడా ఇట్లా తుంచుకొని ఇట్లా తీసేసినామంటే నారలాగా ఉంటుంది. ఇది వరకే వేసుకోవాలి. దీన్ని అన్ని నీళ్ళల్లో తీసి వేసి మనం బాగా సన్నగా తరుక్కొని మనం ఏం చేయాలనుకుంటామో అవి చేసుకుంటే చాలా బాగుంటుందండి. తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, అందుకోసము ఈ మాదిరి తీసినది చూపిస్తూ ఉన్నాను. చూడండి, ఈ మాదిరి అన్నీ తీసేసి మనం వడలు కాలుస్తామండి. వడలు కాల్చేటప్పుడు అన్నీ కలిపేటప్పుడు చూపిస్తాను మీకు. ఈజీ కుకింగ్, మీ ఉమా సుందర్ అండి. హాయ్ అండి, అందరు బాగుండారా? నేను కూడా బాగుండాను. ఏం లేదండి, ఈరోజు ప్రత్యేకంగా ఒక వంట చేస్తామనుకున్నాము. చూడండి, ఇది అరటి పువ్వు అండి. దాంట్లో ఉండే పూలు అప్పుడే నేను చూపించిన కదా, కాండం తీసేసి ఇవి దాంట్లో ఉండే పువ్వునంతా క్లీన్ చేసినది ఇది. దీన్ని ఇట్లా తరుక్కోవాలండి. చూడండి, ఇది తరుక్కోవాలా. వడకి పెసులు నానబెట్టుకుని ఒక 2 గంటల సేపు, దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, కల్లుప్పు, సోంపు, ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవచ్చు, కొద్దిగా అల్లం ముక్కలు. ఇప్పుడు మనం దీన్ని తరుక్కోవాలండి. చూడండి, సన్నగా తరుక్కోవాలి. ఇట్లా తరుక్కొని ఆ పెసులు బాగా మనం మిక్సీకి కానీ రోట్లో కానీ వేసి రుబ్బుకోవాలి. దీన్ని వడ చేసుకోవాలండి. ఏమండి, అరటిపువ్వు వడకి తరుక్కున్నాము. ఇప్పుడు కొత్తిమీర తరిగేస్తాను. చూడండి, దీనికి ఎర్రగడ్డ వాడరండి. ఇగో అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్నాము. సోంపు ఎందుకు వేస్తామంటే గ్యాస్ ఫామ్ కాకుండా ఉన్నకి, పొట్ట ఉబ్బుకోకుండా ఉన్నకి సోంపు వేస్తారండి. సోంపు ఉంటే సోంపు, జీలకర్ర ఉంటే జీలకర్ర, ఏది ఉంటే అది వేసుకోవాలి. మనం బాగా కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. దీన్ని కలుపుకోవాలి. మనకి స్టవ్ మీద నూనె పెట్టుండాను. మనం మిక్సీకి వేసుకున్నాం కదా పెసులు, దాంట్లోకి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. వడకరా వచ్చేట్టుగా ముద్దగా. ఏమండి, మన అరటి పువ్వు వడ చూడండి, పెసులు నానబెట్టి అవన్నీ కలుపుకొని రుబ్బుకున్నాక ఇట్లా చూడండి, ఇట్లా తట్టుకొని ఇట్లా ఒత్తుకొని ఇట్లా వేసుకోవాలి. మనం మందంగా అంటే నూనె కాగింది చూడండి, మరీ పలసగా ఒత్తకూడదు, ఇది విడిపోతాయి. దీన్ని కొద్దిగా మందంగా మనం రౌండ్గా ఇట్లా కాల్చుకోవాలి. దీన్ని అరటి పువ్వు వడ అంటారు. ఇది చాలా బాగుంటుందండి, కమ్మగా బాగుంటుంది తినడానికి.
దీన్ని ఇదేలాగానే తినొచ్చు. ఈ మాదిరి కాల్చుకొని మనం మసాలా అవన్నీ కూరలాగా చేసి దాంట్లో కూడా వేయొచ్చండి. ఏమండి, నేను ముడిపేసులు వేసి నానబెట్టి చేస్తూ ఉన్నానండి. మనం పప్పు ఉంది కదా, పెసరపప్పు, అది కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం శనగబ్యాళ్ళు ఉన్నాయి కదా, శనగపప్పు అంటాం చూడు, శనగబ్యాళ్ళు, అది నానబెట్టి అది కూడా వేసుకోవచ్చు అండి. ఇది వచ్చి ఈ పువ్వు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ఎందుకు దీన్ని వాడతారంటే కిడ్నీలో రాళ్ళు ఉండవు, గాల్ బ్లాడర్లో రాళ్ళు అనేది ఉండదండి. ఇది మనం రోజు లేకుండా నెలలో 2 మాటలు 3 మాటలు ఇది అరటి దువ్వ అంటే దీని లోపల కాండం ఉంటుంది చూడు, దాన్ని దువ్వ అంటారు, బొందు అంటారండి. ఇవన్నీ వాడుకుంటూ వచ్చినామంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి. అందుకోసం దీన్ని కాల్చుకొని తింటాం మనం. దీన్ని కూర చేయొచ్చు, తాలింపు కూడా చేసుకోవచ్చు అండి. మనం పప్పు కొద్దిగా నానబెట్టి తాలింపు పప్పులో వేసి ఈ తరిగి పెట్టుకొని ఇవి కూడా వేయచ్చండి. ఇట్లా కాల్చుకొని తినొచ్చు, మన తాలింపు చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిదండి ఇది. ఏమండి, చూడండి ఎట్లా కాలుతూ ఉంది. నురుగు ఆగిపోయినాక తీసుకోవాలండి ఇది వడకి. ఇది వగరుగా ఉంటుందండి. ఆ మధ్యలో కాండం ఉంటుంది చూసినారా, దాన్ని తీసేసినామంటే అంత వగరు ఉండదండి. ఇది ఎందుకు తింటారంటే మంచి హెల్త్కి మంచిదని, షుగర్ పేషెంట్లకి తింటే చాలా బెనిఫిట్ అండి దీనివల్ల. అట్లాగే మనం కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా కరిగిపోతాయండి. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నా, బీపీ వాళ్ళకి కూడా బీపీ అనేది ఎక్కువ ఉండకుండా కంట్రోల్ చేస్తుందండి. ఇది నార వస్తువు కదా, ఇది దీంట్లో తొక్కు ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిది అనేసి దీన్ని ఎక్కువ వాడతారండి. మనం ఇట్లా వడలొద్దనుకుంటే దీన్ని ఆవిరి కుడికిచ్చేసి మనం ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి కుడికిచ్చేసి కారపులుసు చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, లేదా మసాలా పెట్టి కూర కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి. ఇది మంచిది ఆరోగ్యానికి, చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చాలా మంచిది. నేను ఒకసారి శనగపప్పు వేసి కాల్చినాను. ఇప్పుడు మనం ముడి పేసులు నానబెట్టి ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కదా, ఇది కూడా మన వాళ్ళందరికీ చూపిస్తాము చేసి అనేసి చేస్తూ ఉన్నాను. చూసిన వాళ్ళు చేసుకుంటారు కదా, తెలియని వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే ఉండరు కదండి. అందుకోసం చూడండి ఇట్లా వేగాల, ఎర్రగా రావాల. దీంట్లో పచ్చిమిరకాయలు కూడా వేసి కాల్చుకోవచ్చండి, బాగుంటుంది. ఇట్లా ఆయిల్ వద్దనుకునే వాళ్ళు ఆవిరి కుడికిచ్చి సాంబార్ చేసుకోవచ్చు, కారపులుసు చేయొచ్చు, మసాలా వేసి కూర చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు అండి దీన్ని. చూడండి ఇప్పుడు నురుగు అనేది ఆగిపోయింది కదా మనకి, ఇప్పుడు తీసేయాలి. ఏగిందండి చూడండి, మనం వేసినప్పుడు బాగా ఎక్కువ గ్రీన్గా ఉన్నింది కదా, ఇప్పుడు కొంచెం ఎర్రదనం వచ్చింది. మరీ ఎక్కువ కాలితే కూడా మాడిపోతుంది. ఈ మాత్రం చాలండి. స్టవ్ ఆపేస్తాం. ఏమండి, ఇప్పుడు మనం అరటి పువ్వు వడగాల్చినాం కదా, చూడండి ఇట్లా ఉంటుందండి. నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగా వచ్చిందండి. బాగా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. చాలా టేస్ట్గా కూడా ఉంది. చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి, నేను పెట్టే వీడియోలన్నీ రావాలంటే బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.